నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వెల్కమ్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం స్నోఫ్లేక్ రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాము ఐటీ ఇండస్ట్రీస్లో, అసలు ఒక రియల్ ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. సో స్నోఫ్లేక్ కానీ మీరు కన్సిడర్ చేసి చూసే పని అయితే, స్నోఫ్లేక్ని మనం ఒక డేటా వేర్ హౌస్ లాగా యూజ్ చేయొచ్చు, ఒక డేటా ఇంజనీరింగ్ టూల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. స్నోఫ్లేక్ క్లౌడ్లో ఉంటుంది, క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్. దీనికి ఎయిదర్ AWS కానీ లేకపోతే గూగుల్ క్లౌడ్ కానీ అజూర్లో కానీ ఇది రన్ అవుతుంది అనమాట బిహైండ్ ద స్క్రీన్. అంటే మనం క్లౌడ్ పార్ట్నర్ని ఈ మూడిట్లో ఏదో ఒక దానిలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ పరంగా చెక్ చేస్తే మనకి ప్రతి ప్రాజెక్ట్కి ఒక సోర్స్ డేటా ఉంటుంది. ఫైనల్గా ఆ సోర్స్ డేటాని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది ఒక టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఆ టార్గెట్ సోర్సెస్ ఏమో ఉండొచ్చు, మనకి OLTP డేటాబేసెస్, అంటే మనకి DB2 కానీ ఒరాకిల్ కానీ ఎక్కడో ఒక చోట మనకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తాం కదా. సో అలాంటివన్నీ OLTP డేటాబేసెస్లో ఉంటాయి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఇన్ హౌస్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్ హౌస్ అప్లికేషన్స్ నుంచి కూడా మనం డేటాను డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో కొన్ని మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు కొంతమంది. సో ఆ డైరెక్ట్గా మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ నుంచి, స్క్రీన్స్ నుంచి కూడా మనం డేటాని అయితే సోర్స్ డేటాలో కన్సిడర్ చేయొచ్చు. అలానే కొంతమంది థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం రీటైల్లో చెక్ చేసామంటే కస్టమర్ ఎన్రిచ్మెంట్స్ కోసం యూఎస్లో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసి వాళ్ళ కస్టమర్ డేటా అంతా తీసుకుంటుంటారు. సో అలాంటి అప్లికేషన్స్ని కూడా మనం అలాంటి అప్లికేషన్స్ నుంచి కూడా మనకి డేటా అనేది అయితే వస్తుంది, సోర్స్ డేటా వస్తుంది. సో వెబ్ లాగ్ డేటా, మీరు లాగిన్ అయినప్పటి నుంచి లాగ్ ఆఫ్ అయ్యే వరకు మీ వ్యూ హిస్టరీస్ ఇలాంటివన్నీ కూడా వెబ్ లాగ్ డేటాలో అవైలబుల్లో ఉంటాయి. అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఒక మెషిన్ లెర్నింగ్ కానీ ఇట్లాంటి టెక్నాలజీస్కి యూజ్ అయ్యే డేటా అనమాట, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి తీసుకునే డేటా. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని అయితే తీసుకుంటాం. తీసుకున్న డేటాని మీరు ఎక్కడ స్టోర్ చేయాలి? ఒక డేటా వేర్ హౌస్లో స్టోర్ చేయాలి. ఆ డేటా వేర్ హౌస్ స్నోఫ్లేక్ అవుతుంది. సో తీసుకున్న డేటా ETL నుంచి కానీ, అంటే ETL అంటే ఇప్పుడు మధ్యలో ఇన్ఫర్మేటికా కానీ డేటా స్టేజ్ కానీ ఈ డిఫరెంట్ ETL టూల్స్ యూజ్ చేసి ఆ డేటాని మీరు క్లిన్స్ చేయొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు ఆ డేటాని తీసుకొచ్చి నేరుగా డేటా వేర్ హౌస్లో కూర్చోబెట్టచ్చు. సో ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని మనం డేటాని అయితే మనం స్నోఫ్లేక్లోకి తీసుకొస్తున్నాం. స్నోఫ్లేక్లో తీసుకొచ్చేటప్పుడు నేరుగా దాన్ని ఒక స్టేజింగ్ ఏరియాలోకి తీసుకొస్తాం. సో ఇప్పుడు మనకి సోర్స్ డేటా ఉంది, సోర్స్ డేటా నుంచి నేరుగా స్నోఫ్లేక్లోకి డేటా తీసుకురావాలంటే ఎయిదర్ ETL టూల్ యూజ్ చేస్తున్నాం, లేదా స్ట్రీమింగ్ నేరుగా కఫ్కా లాంటి టూల్స్ యూజ్ చేసి స్ట్రీమ్ చేసి నేరుగా స్నోఫ్లేక్ టేబుల్స్లో కూర్చోబెట్టవచ్చు. లేదు అంటే మన క్లౌడ్ పార్ట్నర్ ఉన్నాడు కదా, ఏదర్ గూగుల్ క్లౌడ్ కానీ AWS కానీ అజూర్ కానీ. సో అజూర్ అయితే కంటైనర్స్, AWS అయితే బకెట్స్. సో ఇలాంటి బకెట్స్లో మన డేటాని ఫైల్స్ లాగా తీసుకొచ్చి ల్యాండ్ చేయొచ్చు అనమాట. ల్యాండ్ చేసిన డేటాని డేటా ఇంజనీరింగ్ యూజ్ చేసి స్నోఫ్లేక్లో మనం స్టోర్ ప్రొసీజర్స్ రాసి ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అది మనకు కావాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. సో స్నోఫ్లేక్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాని మళ్ళీ ఎక్కడికి పంపిస్తాము? మనం స్నోఫ్లేక్లో బేస్ టేబుల్స్లో స్టోర్ చేసుకుంటాము. అలాగే స్టోర్ చేసుకున్న డేటాని ఫైనల్ యూటిలైజేషన్కి పంపిస్తాం. ఫైనల్ యూటిలైజేషన్ ఏమై ఉండొచ్చు? డేటా మానిటైజేషన్ అన్న అవ్వచ్చు, ఆపరేషనల్ ఒక రిపోర్టింగ్ డేటా అన్న అవ్వచ్చు, అనాలిసిస్ కోసం అన్న అవ్వచ్చు అనమాట. అడ్హాక్ అనాలిసిస్ కానీ రియల్ టైమ్ అనాలిసిస్ కానీ ఏమైనా చేయొచ్చు. అంటే ఫైనల్గా మీరు సేవ్ చేసిన డేటాని, మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని సేవ్ చేసుకున్న డేటాని మీ ఫైనల్ యూటిలైజేషన్ కోసం యూటిలైజ్ చేసుకుంటారు. స్నోఫ్లేక్ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు డేటాని. సో మనం మోస్ట్లీ డేటా ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం స్నోఫ్లేక్లో ఫస్ట్ మనం డేటా వస్తుంది అనుకున్నాం కదా సోర్స్ నుంచి. ఆ సోర్స్ నుంచి వచ్చే డేటా స్ట్రక్చర్డ్ అవ్వచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ అవ్వచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా అవ్వచ్చు అనమాట. అంతే కదా, డిఫరెంట్ సోర్సెస్, థర్డ్ పార్టీ సోర్సెస్ ఉన్నాయి, డేటాబేస్ నుంచి వస్తుంది, ఇలా అన్ని ఏరియాస్ నుంచి వస్తుంది. కాబట్టి అది ఏ ఫార్మాట్లోనే ఉండొచ్చు అనమాట. దాన్ని మనం ETL టూల్ యూజ్ చేసుకొని లేకపోతే స్ట్రీమింగ్ యూజ్ చేసుకొని స్నోఫ్లేక్లోకి పంపిస్తున్నాం కదా, అవన్నీ ఈ స్టేజెస్ అనమాట. అంటే కాపీ, స్నో పైప్ అంటే మనకి డేటాని కాపీ చేసేది అనమాట. స్నో స్ట్రీమింగ్, కఫ్కా కనెక్టర్స్, స్ట్రీమింగ్ డేటాకి, ఇంజెక్షన్ డాష్బోర్డ్. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఇంజెక్షన్ డేటాని మనం స్నోఫ్లేక్లోకి పంపించుకుంటున్నాం. దానికి డిఫరెంట్ ఫీచర్స్ అనమాట, స్నోఫ్లేక్ ఫీచర్స్. అలానే ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అనుకున్నాం కదా, ట్రాన్స్ఫర్మేషన్స్ని స్నోఫ్లేక్లో ఎలా చేయగలం, స్టోర్ ప్రొసీజర్స్ ఎలా రాసి మనం ఉన్న డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. తర్వాత స్ట్రీమ్స్, టాస్క్స్. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు రన్ అవ్వాలి కదా, ప్రతిరోజు రన్ అవ్వాలంటే మాన్యువల్గా రన్ చేయలేం కాబట్టి షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. షెడ్యూల్ చేయాలంటే స్నో టాస్క్స్ యూజ్ చేసి ఎలా షెడ్యూల్ చేస్తాం.
వచ్చిన డేటాని ఆటోమేటిక్‌గా స్నో పైప్స్ నుంచి వచ్చిన డేటాని కన్జ్యూమ్ చేయాలి. దానికి స్నో స్ట్రీమ్స్‌ని ఎలా డిఫైన్ చేసుకుంటాం ట్రాన్స్‌ఫర్మేషన్‌కి. సో, సీక్వెల్ యూజ్ చేసి మనం ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాము స్నోఫ్లేక్‌లో. ఇలాంటివన్నీ మనం ఈ స్నోఫ్లేక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫీచర్స్‌లో డిస్కస్ చేసుకుంటాం. సో, ఫైనల్‌గా ఏమనుకున్నాం, ఫైనల్‌గా మీరు షేర్ చేయాలి కదా స్నోఫ్లేక్ నుంచి డేటా. అది ఫైనల్‌గా ఇక్కడ షేర్ అవుతుందనమాట. షేర్ అయినప్పుడు ఆ డేటాని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? మీ బిజినెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు గానీ, అనలిటిక్స్ వాళ్ళు గానీ, ఆ టీమ్ గానీ, డేటా సైన్స్ టీమ్ గానీ, లేకపోతే మీ ఫైనల్ పార్ట్నర్స్ కూడా అవ్వచ్చు. మీరు మీ డేటాని ఇంక మీ నెక్స్ట్ పార్ట్నర్స్‌కి మీరు షేర్ చేయాలి మీ డౌన్ స్ట్రీమ్‌లో. సో, అలాంటప్పుడు కూడా మీరు షేర్ చేయొచ్చు. మీ పార్ట్నర్స్‌తో షేర్ చేయొచ్చు. లేదా మీ కస్టమర్స్‌తో కూడా మీరు ఫైనల్ డేటాని షేర్ చేయొచ్చు. సో, ఇలాగా డిఫరెంట్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఈ ఫ్లోకి అనుసంధానంగా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఒక డేటాని ఎలా తెచ్చుకోవాలి, డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, డేటాని ఎలా షేర్ చేయాలి. సో, నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ మెయిన్ కాన్సెప్ట్ మీదే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో, ఇది తెలిస్తే మీకు ఆటోమేటిక్‌గా మీరు రియల్ టైమ్‌లో స్నోఫ్లేక్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు మనం స్నోఫ్లేక్ సర్టిఫికేషన్ గురించి చూద్దాం. స్నోఫ్లేక్ సర్టిఫికేషన్ చూసారంటే స్నోఫ్లేక్‌లో మనకి స్నో ప్రో కోర్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది బేస్ సర్టిఫికేషన్ అనమాట. ఈ బేసిక్ సర్టిఫికేషన్ అనేది చేస్తే మనకి ఎప్పుడైనా బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు లేదా మనకు కంపెనీలోనే మనం నెక్స్ట్ లెవెల్‌కి మనం ఎదగాలి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం ఎడ్జ్ అనేదైతే ఉంటుంది. సో, ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఫార్మాట్ చూసుకున్నారంటే ఈ సర్టిఫికేషన్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి. 115 మినిట్స్ ఉంటుంది. $175 పాసింగ్ స్కోరు 750 రావాలి. 0-1000 మార్క్స్‌కి ఉంటుంది. 750 మార్క్స్ వస్తే సరిపోతుంది. 2 వేస్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకునేదానికి 2 వేస్ ఉంటుంది. ఒకటి ఆన్‌లైన్ ప్రాక్టరింగ్, ఇంకోటి ఆన్‌లైన్ ఆన్-సైట్ టెస్టింగ్ సెంటర్‌కి కూడా వెళ్ళొచ్చు. లేదా మీ ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో కూడా రాయొచ్చు. సో, డొమైన్ బ్రేక్ డౌన్ కిందకొస్తే డొమైన్‌లో మనకు ఈ ఎగ్జామ్స్‌లో వచ్చే కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే స్నోఫ్లేక్ డేటా క్లౌడ్ ఫీచర్స్, దానికొక 25% వెయిటేజ్, అకౌంట్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ మీద 20%, పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్స్ మీద ఒక 15%, డేటా లోడింగ్ మీద అన్‌లోడింగ్ మీద 10%, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ మీద 20%, డేటా ప్రొటెక్టింగ్ అండ్ డేటా షేరింగ్ మీద 10%. సో, స్నోఫ్లేక్ ఏం చేస్తుందంటే, స్నో ప్రో సర్టిఫికేషన్ చేయలేని వాళ్ళ కోసం, ఇనీషియల్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం బ్యాడ్జెస్‌నైతే ఇంట్రడ్యూస్ చేసింది. సో, ఈ బ్యాడ్జెస్ ఏంటంటే, హ్యాండ్స్ ఆన్ బ్యాడ్జెస్‌ని స్నోఫ్లేక్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. సో, ఇవి 6 బ్యాడ్జెస్ ఉంటాయి. డేటా వేర్‌హౌస్, డేటా అప్లికేషన్ బిల్డర్స్, షేరింగ్ మార్కెట్ ప్లేస్ అండ్ ఎక్స్‌చేంజెస్, డేటా లేక్, డేటా ఇంజినీరింగ్ అండ్ డేటా సైన్స్. సో, ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద బ్యాడ్జెస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. సో, మీరేం చేయాలంటే, ఈ బ్యాడ్జెస్‌కి ఎన్రోల్ అయ్యి స్నో ప్రో ఆర్ స్నోఫ్లేక్ వాళ్ళు డిఫైన్ చేసిన ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఆ బ్యాడ్జెస్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేస్తే స్నోఫ్లేక్ వాళ్ళైతే బ్యాడ్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ బ్యాడ్జెస్‌కి కూడా మనకి ఐటీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ బ్యాడ్జెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు స్నోఫ్లేక్‌లో హ్యాండ్స్ ఆన్ ఉన్నట్లుగా కన్సిడర్ అయితే చేస్తున్నారు. సో, మీరు స్నో ప్రో సర్టిఫికేషన్ చేయలేము అని అనుకుంటే స్నోఫ్లేక్ బ్యాడ్జెస్ కూడా మీరు కంప్లీట్ చేసి దాన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు మీ కంపెనీస్‌లో. అయిపాయ్. లైకు, షేరు, సబ్స్క్రైబ్.